దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ డిచ్పల్లి ప్రాంతం నుండి దేవుని సేవకుడైన పాస్టర్ మోహన్ అనబడే నేను మరి నా కుటుంబ పక్షంగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి శుభాలు తీసుకుని వస్తూ ఉంటూ ఉన్నాను. మరి దేవుని కృప ద్వారా దేవుని ప్రేమ చేత మన జీవితంలో మే మాసం అంతటిని కూడా దాదాపుగా ముగించుకోవడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఈ భయంకరమైన ఈ కష్టకాలంలో కూడా దేవుడు మనకు కావలసిన ఆరోగ్యాలను దయచేస్తూ మరి తన కృపలో మనల్ని భద్రపరుస్తూ మరి క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రత్యేకంగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ మరొకసారి దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి మీ యొక్క మధ్య ఈ విధంగా దేవుని వాక్యాన్ని మరి పంచడానికి లేదా మీతో కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి నా జీవితంలో దయచేయబడిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. దయచేసి గత కొన్ని నెలలుగా మనము ఆదికాండము గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. మొన్నటికి మొన్న వర్షకొండ ప్రాంతంలో ఉన్న దేవుని సేవలో కొనసాగుతున్న యవనస్తుడు రాజశేఖర్ మనం ఫోన్ చేసి అంటున్నాడు, అంకుల్ మీరు ఆదికాండ ధ్యానం ఆరంభించి సంవత్సరం అయిపోయింది అంకుల్ అంటున్నాడు. నేను అనుకున్నాను అప్పుడే సంవత్సరం అయిపోయిందా అని. అంటే మధ్యలో చాలా ఆదివారాలు మనము దాన్ని ధ్యానించలేకపోయాం, వరుసగా దాన్ని మనం నేర్చుకోలేకపోయాం. కానీ ఏదేమైనా గత సంవత్సర కాలంగా దాదాపుగా దేవుని గ్రంథములో నుండి మరి ఆదికాండ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోయిన వారానికి 34వ అధ్యాయానికి మనం చేరుకున్నాం. ఈ రోజున 35వ అధ్యాయమును నేను ధ్యానం చేయడం లేదు, కానీ 36వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. 35వ అధ్యాయంలో నుండి ఉన్నటువంటి భాగాన్ని దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆదికాండము 36వ అధ్యాయము 6 నుండి లేదా 1 నుండి 8 వచనాల వరకు గల భాగములో నుండి కొన్ని సత్యాలు మనము నేర్చుకోబోతూ ఉంటూ ఉన్నాం. ఈ 36వ అధ్యాయంలో మనము ధ్యానంలోనికి వెళ్ళక ముందు దాని ముందు జరిగినటువంటి చరిత్ర మనం కొంత మట్టుకు మళ్ళీ మనం వెనక్కిపోయి రావాల్సిన అవసరం ఉందనుకుంటూ ఉన్నాను. యాకోబు మోసపూరితముగా ఏశావుకు రావలసిన దీవెనను పొందుకొని ఆ కారణం చేత ఏశావు యాకోబును చంపాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి యాకోబు లాబాను ఇంటికి పారిపోతాడు. అక్కడ దాదాపుగా 20 సంవత్సరాలు మరి లాబాను మరి ఉన్నటువంటి ప్రాంతంలో నివాసం చేస్తూ మరి ఆ కుటుంబాన్ని మరి కుటుంబముగా దీవించబడి 2 భార్యలు, పిల్లలు, ఆస్తి సంపద అంతా కూడా సంపాదించుకొని తిరిగి దేవుని మాట ప్రకారం తన దేశానికి తిరిగి రావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. తన ప్రయత్నంలో ఆయన ఎన్నెన్ని కష్టాలు ఎన్నెన్ని బాధలు ఎదుర్కొంటూ వచ్చాడో పోయిన ధ్యానాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. కానీ చివరాఖరికి యాకోబు ప్రార్థన విన్నటువంటి దేవుడు మరి పగతో ప్రతీకారముతో మరి యాకోబును చంపాలని అనుకున్నటువంటి ఏశావుతో మరి యాకోబు సమాధాన పడడానికి, 2 అన్నదమ్ములు కలిసిపోవడానికి లేదా 2 అన్నదమ్ములు ఏడ్చి ఒకరినొకరు తిరిగి ప్రేమలో వారు కలిసి ఉండడానికి దేవుడు కృప చూపాడు. వారు కలిసి నివాసం చేస్తూ పోయారు. కొంత దూరంలో వాళ్ళు గృహాలు కట్టుకొని లేదా గుడారాలు వేసుకొని వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చినట్టుగా ఆ 36వ అధ్యాయము 1-8 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. కానీ ఆ యొక్క 6 నుండి 8 వచనాల వరకు గల భాగాన్ని కనుక మనం చూస్తే వాళ్ళు కలిసి ఎంతో కాలము మరి నివాసం చేయలేకపోయారు. కలిసి ఎంతో కాలం వారు ఉండలేకపోయారు. కలిసి తమ జీవితంలో తమ కుటుంబాల్లో ఆ ప్రేమతో కానీ ఆ సమాధానంతో కానీ ఆ ఐక్యతతో కానీ వారు జీవించలేని పరిస్థితులు వారికి ఎదురైనట్టుగా మనం అక్కడ ఆ వచనాల్లో మనం చూస్తాం. 36వ అధ్యాయము 6 నుండి 8 వరకు గల భాగంలో మనం చదవవచ్చు. అయితే వారు కలిసి నివాసము ఎందుకు చేయలేకపోయారు, నివసించలేకపోయారు, కలిసి ఎందుకు ఉండలేకపోయారు అనేటువంటి కారణాలు కనుక మనం విశ్లేషిస్తే ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి విస్తారమైన సంపద అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్నటువంటి సంపద, వారు కలిగి ఉన్నటువంటి ఆ ధనము వారిని కలిపి ఉంచలేకపోయింది.
వారికి ఉన్నటువంటి ఆస్తి, వారికి ఉన్నటువంటి సంపద వారు కలిసి నివాసము చేయడానికి వారికి సహాయం చేయలేకపోయింది. వారు కలిగినటువంటి ఆ ఆస్తులు, అంతస్తులు, ధనము, ఆ సంపద కూడా వారిని ఒక విధంగా వేరు చేసినట్టుగా మనం చూస్తున్నాం. వేరు చేయడం కాదు, వారిని దూరం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. విస్తారమైనటువంటి సంపద, లేకపోతే మనం సంపాదించుకున్నటువంటి ధనము, మనం సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తిపాస్తులు మన జీవితాలకు ఆశీర్వాదము తేయడానికి బదులుగా, దీవెనకరంగా ఉండడానికి బదులుగా అవి ఎందుకు నష్టాన్ని కలిగిస్తాయి, ఎందుకు మనుషులను దూరం చేస్తాయి, ఎందుకు వాళ్ళు వేరైపోతారు అన్న విషయాలు ఈ రోజున వారి జీవితంలో నుండి లేదా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అంతే, దాని అర్థం ఏంటంటే సంపద ఉండడం, ధనం ఉండడం, లేకపోతే ఆస్తి ఉండడం తప్పని కాదు, కానీ ఆ ఆస్తి వల్ల, ఆ ధనము వల్ల, విస్తారమైనటువంటి సంపద వల్ల వ్యక్తిగతంగాను, కుటుంబాల పరంగాను, సమాజ పరంగాను కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని భేదాభిప్రాయాలు తప్పకుండా పొందే అవకాశము మనుషుల జీవితంలో ఉంటుంది అని ఈ యొక్క యాకోబు, ఏశావుల జీవితంలో నుండి మనం ఈ రోజున మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. వారికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి సంపద, వారికి ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆ యొక్క ఆస్తి, ధనము వారిని కలిసి ఉండడానికి అది వీలు కలిగించకపోయింది. వారు వేరైపోయారు, వారు ఒకరినొకరు విడిచి దూరం అయిపోయారు. వారిలో ఉన్నటువంటి ప్రేమ, వారిలో ఉన్నటువంటి అనురాగము, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క బంధుత్వము, ఆ యొక్క బంధము తెంచి వేసుకున్నట్టుగా, తెగిపోయినట్టుగా, వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయినట్టుగా ఆ యొక్క 6 నుండి 8 వచనాల వరకు మనం చదువుతూ ఉన్నాం. ఈ యొక్క మరి ఈ దిన పాఠంలో విస్తారమైన సంపద వల్ల కలిగేటువంటి 2 నష్టాలు మనం ఈ రోజున ధ్యానం చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజముగా ఆ యొక్క సంపద మనకు ఈ లోకంలో జీవించడానికి అవసరం. ఈ లోకంలో మనకెంతో ఉపయోగపడుతుంది. కానీ మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి ధనము, మనకున్నటువంటి ఐశ్వర్యము మన జీవితాలకు అది సహాయం చేసేదిగా ఉండాలి, కానీ మన జీవితాలను పాడు చేసేదిగా ఉండకూడదని ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి ఒక పాఠమై ఉన్నట్టుగా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. మొదటి నష్టాన్ని చూద్దాం. విస్తారమైన సంపద ఉండడం వల్ల మనము ఎలాంటి నష్టాన్ని పొందుకుంటాం? విస్తారమైనటువంటి సంపద కలహాలకు కారణమవుతుంది, గొడవలకు కారణమవుతుంది. ఆ యొక్క విపరీతమైనటువంటి వాదములకు, కలహాలకు, జగడాలకు, గొడవలకు ఆ విస్తారమైన సంపద మనకు కారణమవుతుంది. ఆదికాండము 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు గల భాగాన్ని మనం ఇంతకుముందు మనం ధ్యానం చేశాం. ఆ భాగంలో మరి అబ్రహాము, లోతు విషయంలో కూడా ఇలాంటి కలహమే జరిగినట్టుగా మనం అక్కడ ఆ యొక్క వాక్యంలో మనము గమనించగలం. అప్పుడు వాళ్ళు కూడా చాలా ఆస్తి పరులుగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆస్తి వారు కలిసి నివసించలేనంతగా వాళ్ళు ఆస్తి కలిగి ఉన్నారట. ఎంత ఆస్తి? కలిసి నివసించలేనంత ఆస్తి వారు కలిగి ఉన్నారట. నేను మొన్న ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాను, మన భారతదేశానికి చెందినటువంటి వ్యాపారవేత్తలు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గంటకు దాదాపుగా 70 కోట్ల రూపాయలు సంపాదిస్తాడంట. గంటకు 70 కోట్లు. గమనించాలి, గంటకు 70 కోట్లు సంపాదిస్తాడంటే నిమిషానికి 1 కోటి కంటే ఎక్కువ ఆయన సంపాదన ఉంది. గమనించాలి, రోజుకి ఎంత సంపాదిస్తుండొచ్చు, నెలకెంత సంపాదించవచ్చు, ఆయన సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదించగలుగుతాడు. ఈ విధంగా చూస్తే అక్కడ అబ్రహాము కలిగినటువంటి ఆస్తి కూడా కలిసి నివసించలేనంతగా వారి ఆస్తి పరులై ఉన్నట్టుగా, వారి యొక్క ఆస్తి మూలంగా వారి పశువుల కాపర్ల మధ్య కలహము పుట్టినందువల్ల ఆ కలహము కాస్త పెరిగి పెద్దదై వారి దగ్గరికి వచ్చి అబ్రహాము, లోతులు కూడా వేరైపోయేంతగా ఆ కలహము పెరిగినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆనాడు జరిగినట్టుగానే బహుశా మరి వీరి మధ్య, ఎవరి మధ్య? ఏశావు, యాకోబుల మధ్య కూడా కలహాలు వచ్చి ఉండవచ్చు. ఏశావు, యాకోబుల మధ్య కూడా భేదాభిప్రాయాలు కలిగి ఉండవచ్చు.
ఆ ఏశావు యాకోబుల మధ్య కూడా మరి ఆ యొక్క గొడవలకు దారి తీసి ఉండవచ్చు. ఈనాడు మనం ఎన్నో వార్తలు టీవీలో చూస్తూ ఉన్నాం, న్యూస్ పేపర్లో చదువుతూ ఉన్నాం, చెవులతో వింటూ ఉన్నాం. ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో, లేకపోతే ఆస్తి పంపకాల విషయాల్లో ఎన్నెన్నో కలహాలు, ఎన్నెన్నో గొడవలు, పగలు, ప్రతీకారాలు. ఆస్తి విషయమే కాదు, ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా వారు వెళ్ళిపోతూ ఉన్నట్టుగా అనేక కథనాలు మనం వింటూ ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. నిజంగా బహుశా అబ్రహాము లోతులు కూడా వారు కలిగినటువంటి ఆస్తిని బట్టే వేరైపోయారు. వారు కలిగినటువంటి ఆస్తిని బట్టే దూరం అయిపోయారు. వారిని వేరు చేయడానికి, వారు దూరం అయిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి ఆస్తియే, వారు కలిగినటువంటి ధనమే. ఇక్కడ కూడా చూస్తున్నాం ఏంటంటే ఏశావు యాకోబులు కూడా నాకు చాలా ఉంది, దేవుడు నాకు ఇచ్చింది చాలా ఉంది, నీ బహుమానాలు వద్దు అన్నటువంటి ఏశావు, దేవుడి ద్వారా దీవించబడినటువంటి యాకోబులు కూడా కలిసి నివసించారు చాలా కాలం. కానీ ఎంతో కాలంగా వారు కలిసి నివాసం చేయలేకపోయారు, కలిసి జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు, కలిసి ప్రేమను పంచుకోలేకపోయారు, కలిసి దేవునిని ఆరాధించలేకపోయారు, కలిసి దేవుని కొరకు బ్రతకలేకపోయారు. కారణం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి విస్తారమైన సంపద వారి మధ్యలో కలహాలకు దారి తీసి ఏశావు యాకోబులు దూరం అయిపోయారు, అబ్రహాము లోతులు కూడా దూరం అయిపోయారు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇహలోక సంపద, ఇహలోక సంబంధమైన ధనము కలహములకు, విభజనలకు, పగలకు, ప్రతీకారాలకు, హత్యలకు కూడా దారి తీస్తూ అనేకులు వేరు అవడానికి ఒక ముఖ్య కారణంగా నేటి రోజుల్లో కూడా తయారైంది. ఈ రోజున నేను వ్యక్తిగతంగా కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆస్తి విషయాలు నిజంగా కొన్ని సార్లు వ్యక్తిగతంగా మనకున్నటువంటి బంధుత్వాలను కూడా దూరం చేస్తుంది, బంధాలను కూడా తెచ్చేస్తుంది. ఈనాడు మన జీవితాల్లో మనము సంపాదించుకునేటువంటి ఆస్తి, మనం సంపాదించుకునేటువంటి ధనము, లేకపోతే ఆ యొక్క అంతస్తు మన జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండాలి. కానీ మన ఆత్మీయ జీవితాల్లో మనకున్నటువంటి బంధాలను, మనకున్నటువంటి బంధుత్వాలను, మనకున్నటువంటి ఆ స్నేహాన్ని పాడు చేసేదిగా ఉండకూడదు అన్నటువంటి సత్యాన్ని ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజున పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు కంటే రేపు ఇంకా ఎక్కువగా ధనము సంపాదించగలుగుతామేమో, కానీ బంధాలను సంపాదించుకోలేం, ప్రేమను మనం సంపాదించుకోలేం. ఒకవేళ ఆ యొక్క అనుబంధాలు తెగిపోతే, లేకపోతే బంధుత్వాలే దూరం అయితే, ఆ ప్రేమలే మనం పోగొట్టుకోగలిగితే తిరిగి అవి కలిసి ఉండడం, కలవడం చాలా కష్టమయ్యేటువంటి ప్రమాదం ఉందని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది, మనందరికీ బాగా తెలుసు కదా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము దయచేసి 16వ వచనాన్ని ఒకసారి మనము చదివినట్టయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండడము కంటే యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండడము మేలట. గమనించారా? నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఇతరులతో, మన వాళ్ళతో మనకున్న బంధాలు పోగొట్టుకోవడం కంటే, బంధాలను పోగొట్టి, బంధాలను, వ్యక్తిత్వాలను, వ్యక్తులను దూరం చేసేటువంటి ఆస్తి, విస్తారమైన సంపద ఉండడం కంటే దేవుని భయభక్తులతో కొంచెం ఆస్తిని కలిగి ఉన్నా అది మనకు మేలుకరం, మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం అని వాక్యం మనకు హెచ్చరిక చేస్తా ఉంది. ఈ రోజున దేవుడు ఆస్తి ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ధనం ఇస్తాడు, మన పోషణకు అవసరమైనటువంటి అన్ని వనరులను సమకూరుస్తాడు. ఉద్యోగం చేసుకుంటున్నాం, పంటలు పండిస్తున్నాం, కూలి పని చేస్తూ ఉన్నాం, వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అనగా మనం సంపాదన కొరకే. కానీ ఈ సంపాదన, ఈ యొక్క సంపాదించుకునే ఆస్తి, లేకపోతే సంపాదించుకునే ఈ ధనం నీకున్నటువంటి బాంధవ్యాలను, నీకున్నటువంటి బంధుత్వాలను, నీకున్నటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ప్రేమానురాగాలను కలిగినటువంటి వారిని దూరం చేసేదిగా ఉంటే నీ జీవితానికి అది ఏమాత్రం కూడా ఆశీర్వాదకర కాదని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. అందుకే కీర్తన గ్రంథంలో 62వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం ఏంటంటే, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి అంటాడు. ధనము అనగా హెచ్చింపు కావచ్చు, రోజు రోజు ధనము సంపాదించవచ్చు మనం,
100 రూపాయలు, 1000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఆ విధంగా ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ నువ్వు సంపాదించుకునే నీ ఆస్తి, నువ్వు కలిగినటువంటి సంపద, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి బంధు మిత్రులను, నీకున్నటువంటి నీ యొక్క రక్త సంబంధికులను, నీకున్నటువంటి దేవుడిచ్చిన సహోదర సహోదరులను నీకు నాకు దూరం చేస్తుంది. అంటే ఆ ఆస్తి, ఆ విస్తారమైన సంపద మన జీవితాలకు మేలుకరము కాదని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. పౌలు భక్తుడు కూడా అదే సత్యాన్ని తెలియజేస్తాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, విస్తారమైన ధనాపేక్ష అనేక శోధనలను తెచ్చిపెట్టి దేవుని నుండి, అదేవిధంగా విశ్వాసము నుండి మనల్ని వేరు చేస్తుంది అని మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనం ఇంకా ఇక భాగంలో చూస్తే, వారు నానా విధములైన శోధనల్లో, లేకపోతే అనేకమైన కష్టాల్లో, నష్టాల్లో వారు పడిపోయినట్టుగా కూడా మనం అక్కడ చదవగలుగుతాం. ఈ దినాన, ఈ సమయాన మన జీవితాలు, మన బ్రతుకులు, మన యొక్క కుటుంబాలు నిజంగా దేవుని ద్వారా దీవించబడుతూ ఉన్నాయి, దేవుని ద్వారా నడిపించబడుతూ ఉంటున్నాయి, దేవుని ద్వారా ముందుకు కొనసాగించబడుతూ ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో దేవునిని ఆరాధించాలన్నా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం బ్రతకాలన్నా మన జీవితంలో మనకు ఎన్నో అవసరమే. కానీ మనకున్నటువంటి ఆస్తి, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి ఆ యొక్క ధనము మన జీవితాలకు ఉపయోగపడేదిగా ఉండాలి. మన అక్కర్లు, మన అవసరతలు తీర్చేదిగా ఉండాలి. కానీ మనకున్నటువంటి ప్రేమానురాగాలను, మనకున్నటువంటి బంధాలను, మనకున్నటువంటి బంధుత్వాలను, మనకున్నటువంటి స్నేహాలను పాడు చేసేదిగా ఉంటే అలాంటి ఆస్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అలాంటి ఆస్తి, అలాంటి డబ్బు మనం సంపాదించినా ఒకటే, సంపాదించకపోయినా ఒకటే. నిజముగా వాక్యంలో మనం ఇందాక ఆ పాట పాడుతూ వచ్చింది, కృపా జమైమ కాకినాడ నుండి. నేను మనుషులను నమ్మాను, నేను ధనాన్ని నమ్మాను, నా జ్ఞానాన్ని నమ్మి నేను మోసపోయాను, కానీ యేసయ్యా నీవే నా ఆధారం, నీవే నా జీవితానికి కావాలి అంటూ కృప పాట పాడుతూ వచ్చింది. ఎందుకు ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితాల్లో ధనాన్ని నమ్ముకున్నవాడు నిజముగా ఆ పాడైపోతాడు అన్న మాటలు కూడా వాక్యంలో మనకందరికి తెలిసిన మాటనే. కానీ బైబిల్లో కీర్తనలో ఒక మాట ఉంది, 52వ కీర్తన 7వ వచనంలో చూస్తే, ఆ దేవునిని తన దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పుకొనొచ్చు. మనుషులందరూ కూడా అలాంటి వ్యక్తిని చూసి నవ్వుతారట. ఎలాంటి వ్యక్తిని? ధనాన్ని సంపాదించుకొని బంధాలను తెంపు వేసుకున్న వ్యక్తిని, ధనాన్ని సంపాదించుకొని బంధువులను పోగొట్టుకున్న వ్యక్తిని, ధనాన్ని సంపాదించుకొని ప్రేమను పోగొట్టుకున్న వ్యక్తిని చూసి మనుషులు నవ్వుతూ ఉంటారు. ఈ రోజున నేను మాట్లాడుతూ ఉన్నాను, మన జీవితాలకు ఆస్తి అవసరమే, మన కుటుంబ పోషణకు డబ్బు అవసరమే, మన భవిష్యత్తు కొరకు ధనం అవసరమే. కానీ ఆ సంపాదనలో సంపాదించుకున్న ఆస్తి, సంపాదన ద్వారా సంపాదించుకున్నటువంటి ధనము, ఆ యొక్క సంపద ద్వారా మనకున్నటువంటి బంధుత్వాలు, మనకున్నటువంటి స్నేహాలు, మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమానురాగాలు దూరం కాకోకుండా మనము దేవుని ఆశ్రయించి బ్రతకాలి, దేవునిని ఆధారం చేసుకొని బ్రతకాలి, దేవుని మార్గంలో దేవునిని ఆరాధించే వారంగా బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన బంధాలను, బంధుత్వాలను, అనుబంధాలను కాపాడుకుంటూ ముందుకు సాగిపోవాలి తప్ప బంధుత్వాలను, బంధాలను, స్నేహాలను తెంపుకొని మనం వేరైపోరాదని, వేరు కాకూడదని, దూరం కావద్దని దేవుని వాక్యం స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనకు బోధిస్తూ ఉంది. ఇది విస్తారమైన సంపద యొక్క మొదటి నష్టం, కలిగే మొదటి ఒక కష్టమైనటువంటి పరిస్థితి. ఇది ఏంటి? విస్తారమైన సంపద కలహాలకు దారి తీస్తుంది. మనము కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమల నుండి, బంధాల నుండి, అనుబంధాల నుండి మనల్ని దూరం చేస్తుంది అని మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా, విస్తారమైన సంపద వల్ల కలిగే నష్టం ఏంటి? విస్తారమైన సంపద వల్ల మనము పోగొట్టుకునేటువంటి ఆశీర్వాదం ఏంటి అనే విషయాన్ని కనుక ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 30వ అధ్యాయము
7 నుండి 9 వచనాల వరకు మనం కనుక చదివితే, నేను ఆ మొత్తం వచనాలు చదవడం లేదు కానీ 9వ వచనాన్ని చదువుతూ ఉంటున్నాను. ఐశ్వర్యము అనగా విస్తారమైన సంపద ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి, అంటే నిన్ను మరిచిపోయి యెహోవా ఎవడు అని నేను అంటానేమో అని భక్తుడు అక్కడ భయపడుతూ వస్తూ ఉన్నాడు. విస్తారమైన సంపద సంపాదించుకుందాం, విస్తారమైన ధనము, విస్తారమైన ఆశీర్వాదము దేవుని కృప వల్ల పొందే అవకాశం ఉంది. కానీ మొదటిగా చూసాము, విస్తారమైన సంపద వల్ల మనకు మన వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కలహాలు, గొడవలకు దారి తీస్తుంది, బంధాలను తెంచివేస్తుంది, ప్రేమను పాడు చేస్తుంది, నిజంగా వ్యక్తులను దూరం చేస్తుంది. తెలంగాణలో ఒక సామెత వాడతారు, పైసా పైసా నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగారట. పైసా అంటే ధనాన్ని. ఎక్కడికి పోతున్నావు అని అడిగారట పైసాని. అప్పుడు ఆ ధనము ఆ పైసా జవాబిచ్చిన మాట ఏం జవాబిచ్చింది తెలుసా? ప్రాణములాగా ఉన్న వాళ్లను పాడు చేయడానికి పోతున్నాను అని చెప్పిందంట. నిజమే కదా? ఆ పైసా లేకపోతే పైసామే పరమాత్మ అంటారు, ధనం మూలం మిలం జగత్ అంటారు. కానీ ధనమే మూలం కాదు, ధనమే శాశ్వతం కాదు. కానీ మన జీవితాల్లో ఆ ప్రాణంగా ఉన్నటువంటి వాళ్ళను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళను, ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధువులను, బంధుత్వాలను దూరం చేసేటువంటి కలహాలకు కారణమవుతుంది విస్తారమైన సంపద. రెండవదిగా మనం చూసాము, మనం సంపాదించుకున్నటువంటి విస్తారమైన సంపద దేవుణ్ణి మరిచిపోయేలాగా చేసే ప్రమాదం ఉంది. ఏ ప్రమాదం? దేవుణ్ణి మరిచిపోయేలా చేసి పారేస్తుంది. అందుకే అక్కడ అంటున్నాడు సామెతలు 30:9 సంపద ఎక్కువైపోతే, ధనము ఎక్కువైపోతే, నేను కడుపు నిండిన వాడనై నిన్ను విడిచిపెట్టి నిన్ను మరిచిపోయి యెహోవా ఎవడని నేను నిన్ను దూషిస్తానేమో అని అక్కడ భక్తుడు భయపడుతూ ఉంటున్నాడు. నిజమే కదా? ధనము ఎక్కువైనప్పుడు, సంపద ఎక్కువైనప్పుడు, ఆస్తి ఎక్కువైనప్పుడు దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఉండదు. ధనము హెచ్చే కొద్దీ, ధనము ఎక్కువయ్యే కొద్దీ, ఆస్తి ఎక్కువయ్యే కొద్దీ దేవుణ్ణి మరిచిపోయే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనిషి 3 విషయాల్లో పడిపోతాడట. ఏంటట అని చెప్పాడు, 3 F's అని. ఫేమ్, కీర్తి కోసం. రెండవదిగా ఫినాన్స్ అనగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆయన గర్వపడే అవకాశం ఉంది. మూడవదిగా ఫీమేల్, స్త్రీ విషయంలో కూడా మానవుడు పడిపోయే అవకాశం ఉంది. గమనించండి, ఇక్కడ విస్తారమైనటువంటి సంపద మనం సంపాదించుకున్నదే, మనం కష్టపడి సంపాదించుకున్నదే. దేవుడు మనకు సహాయం చేస్తే, దేవుడు మనకు కష్టపడేటువంటి ఆ బలము, ఆ సామర్థ్యం ఇస్తే సంపాదించుకున్న ఆస్తి అయినప్పటికీ కూడా అది మన వాళ్ళను మనకు దూరం చేసేటువంటి ముఖ్య కారణమవుతుంది. మన వాళ్ళ మధ్యలోనే కలహాలు, జగడాలు, గొడవలు పుట్టించి ప్రేమలను దూరం చేసి, బంధాలను తెంచేసి, బంధుత్వాలను దూరం చేసేటువంటి ప్రమాదానికి అది కారణమవుతుంది. రెండవ నష్టం ఏంటంటే, విస్తారమైన సంపద మనను ప్రేమించి, మనకు జన్మనిచ్చి, ఇంతకాలం కాపాడుతూ, రక్షించి, తన బిడ్డగా అంగీకరించినటువంటి దేవదేవుణ్ణి కూడా మరిచిపోయే ప్రమాదాన్ని కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉందని వాక్యం ద్వారా మనం గ్రహిస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో, సువార్తల్లో యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక సంఘటన గురించి మనం చదువుతాం. లూకా సువార్త 12:15 నుండి 20 వరకు చదివితే అక్కడ ఒక ధనవంతుని గురించి వ్రాయబడిన ఆ యొక్క భాగం ఉంటుంది. అక్కడ లూకా సువార్త 12:15 నుండి 20 వరకు భాగంలో అక్కడ ఆ యొక్క ధనవంతుడు విస్తారమైన ఆస్తి సంపాదిస్తాడు. ఆ సంవత్సరం విస్తారమైన పంట ఆయన పండిస్తాడు, చాలా ఆస్తి సంపాదిస్తాడు.
అయితే ఆ ఆస్తిని సంపాదించుకున్నాక ఆ ధనవంతుడు ఏమేమో చేయాలనుకుంటాడు కదా, ఏదేదో చేయాలని ప్లాన్ చేస్తాడు. పాత కొట్లను పడగొట్టించి కొత్త కొట్లు కట్టాలనుకుంటాడు. ఆ కొట్లలో తను సంపాదించిన ఆస్తిని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని అక్కడ స్టోర్ చేయాలనుకుంటాడు, పోగు చేయాలనుకుంటాడు. పైగా ఆయన చేసిన పొరపాటు ఏంటంటే దేవుణ్ణి మరిచిపోయి తనకు ఆస్తిని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, అంతస్తునిచ్చిన దేవుణ్ణి మరిచిపోయి తన ప్రాణముతో చెప్పుకుంటాడు. ఏమని? నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించుము అనేటువంటి ఆ మాటలు ఆయన మాట్లాడినట్టుగా వాక్యములో మనం చూస్తున్నాం. గమనించారా? విస్తారమైన సంపద దేవుణ్ణి మరిచిపోయేలా చేస్తుంది. విస్తారమైన సంపద మనుషులను దూరం చేయడం కాదు, మనుషుల ప్రేమాభిమానాలు దూరం చేయడం కాదు, మనుషుల మధ్య ఉన్న అభిమానాన్ని దూరం చేయడం మాత్రమే కాదు, నిన్ను ప్రేమించి నీకు ఇంతవరకు సహాయం చేసి నిన్ను దీవిస్తూ వచ్చినటువంటి దేవుణ్ణి కూడా మరిచిపోయేలా చేస్తుంది విస్తారమైన సంపద. తన ప్రాణముతో అంటున్నాడు ధనవంతుడు, నా ప్రాణమా తినము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించుము, నీకు అనేక సంవత్సరాలకు సరిపడా ఓ విస్తారమైన సంపద నేను పోగు చేసి పెట్టాను అంటాడు అక్కడ ధనవంతుడు. కానీ ఆ కింది వచనంలోనే మనం చూస్తాం, కానీ ఆ ధనవంతుడు ఆ ఆస్తి అంతటిని, ఆ విస్తారమైన సంపదను అనుభవించకుండానే లోకాన్ని విడిచిపెట్టవలసిన ఆ పరిస్థితి వచ్చినట్టుగా ఆ యొక్క భాగంలో మనం చదువుతాం. అదే భాగంలో యేసు ప్రభు ఆ యొక్క ఉదాహరణ చెప్తూ ఆ 15వ వచనంలో అంటాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని ఇక్కడ చెప్తాడు. ఆస్తి ఉన్నంత మాత్రాన, విస్తారమైన ధనమున్నంత మాత్రాన, విస్తారమైన సంపద ఉన్నంత మాత్రాన నువ్వు నిత్య జీవాన్ని పొందలేవు, దైవాశీర్వాదాన్ని కలిగి ఉండలేవు, దేవుని ప్రేమను కలిగి ఈ లోకంలో జీవించలేవు, దేవునితో కలిసి నువ్వు నడవలేవు, దేవుని సహవాసములో నువ్వు సంతోషించలేవు. కానీ మన జీవితంలో ఆ మన జీవమునకు, నిత్య జీవానికి, మన సంతోషానికి, మన సమాధానానికి అది మూలము కాదని ప్రభు అక్కడ చెబుతూ ఉంటున్నాడు. పైగా ధనం ఎక్కువైతే, ఆస్తి ఎక్కువైతే, సంపద ఎక్కువైతే కలిగే ఇంకో నష్టం ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంది ఆ మాట. ప్రసంగి గ్రంథము 5:11లో ఆస్తి ఎక్కువైన ఎడల ఆ ఆస్తిని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారట. ఆస్తి ఎక్కువైతా ఉంటే తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారట. ఇంకా అదే ప్రసంగిలో మీరు చదవండి, ధనవంతులకు లేదా ఆ సంపద ఉన్న వాళ్లకు తమకున్న ధన సమృద్ధి చేత నిద్ర కూడా పట్టదట. గమనించాలి, సంపద ఉండడం అవసరమే, ధనం ఉండడం కూడా అవసరమే, కష్టపడి సంపాదించడం తప్పు కాదు. కానీ మనం సంపాదించుకున్న సంపద, దేవుని సహాయము చేత మనం కలిగి ఉన్నటువంటి ఆస్తి లేదా ధనము మనకున్న వాళ్లను మనం దూరం చేయొద్దు. చాలాసార్లు లోకరీతిగా చూస్తూ ఉంటాం, ఒకడు చాలా బాగుంటే వాడికి ఏందిరా, వాడికి ఇప్పుడు ఏడ మనం కనబడతాం, మన మామూలుగా ఉంటాం, మామూలుగానే మాట్లాడవచ్చు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే వాడికి ఎక్కువైపోయింది, వాడు స్టేజ్ పెరిగిపోయింది, వాడి కళ్ళ మనం అందము అని చెప్పేసి ఏదో విధంగా ఎక్కడో ఒక చోట కలహాలు ఆరంభం అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా మందిని పోగొట్టుకున్నాం కూడా, చాలా మంది మనకు దూరం అయ్యారు కూడా. కానీ మన జీవితాల్లో విస్తారమైన సంపద కలహాలకు కారణమవుతూ మనకున్న వాళ్లను దూరం చేస్తుంది, లేదా మనకున్న వాళ్లకు మనమే దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల విస్తారమైన ఆస్తి సంపద వల్ల. రెండవ ప్రమాదం ఏంటంటే, విస్తారమైన సంపద వల్ల మనకు జన్మనిచ్చి ఇంతవరకు సహాయం చేస్తూ, ఇంతవరకు కాపాడుతూ, ఇంతవరకు పోషిస్తూ, ఇంత సంపద సంపాదించుకోవడానికి మనకు సహాయం చేసిన, మనం ప్రేమించిన దేవుణ్ణి కూడా మరిచిపోయి, దేవునికి కూడా మనము కలిగి ఉన్న సంపద దేవుని కూడా దూరం చేస్తుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ ధనము ద్వారా మనం నిద్ర కూడా పట్టదు.
తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే అదే సామెతలు 27, 24లో మనం చూస్తాము, ధనము శాశ్వతము కాదు అని కూడా వాక్యంలో మనం గమనిస్తాం. ఇంకో దగ్గర ఉంది, ధనమును నమ్ముకొని వాడు చెడిపోవును అని కూడా ఉంది, పాడైపోవును అని మాట ఉంది. అనగా ఇన్ని మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో మనం ఉండేది బహు కొద్ది కాలం, కొన్ని సంవత్సరాల మట్టుకే, దేవుడు పిలిచేంత మట్టుకే, దేవుడు తీసుకునే మట్టుకే ఈ లోకంలో మనం ఉంటాం. ఎవరమైనా సరే అంతవరకే మనకు ఇల్లు అవసరం, కుటుంబాలు అవసరం, సంపద అవసరం, ధనం అవసరం, అన్నీ అవసరమే. కానీ ఇప్పుడు ఈ కరోనా కాలంలో చూడండి, కరోనా వచ్చి హాస్పిటల్కి వెళితే మామూలుగా వెళ్ళినా, మామూలు జబ్బుతో వెళ్ళినా కరోనా వస్తుందేమో అనేటువంటి ట్రీట్మెంట్ చేస్తూ ఒక వారం 10 రోజులకే 20-30 లక్షల బిల్లు వేసేస్తా ఉన్నారు. ఆ బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు టీవీలో చెప్తా ఉన్నారు, ఇంత బాధలు పడుతున్నాము అని. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ధనము శాశ్వతం కాదు, సంపద శాశ్వతం కాదు, ఆస్తి ఎల్లకాలం మనతో ఉండదు, మనతో ఏది రాదు. అది మనం గ్రహించాలి ఈ రోజున, అది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరికి నీకున్న నీ దేహం కూడా నీతో రాదు. ఇంతకాలం ఈ యొక్క శరీరాన్ని, దేహాన్ని ప్రేమించి ఎంతో చక్కగా కాపాడుకుంటూ వస్తాం. ఆఖరికి ఈ దేహము కూడా మనతో రాదు. ఏది వస్తుంది మనతో, ఏది మనం కలిగి ఉంటాం. అందుకే తిమోతి అంటాడు, ఈ లోకంలోనికి మనం ఏది తేలేదు, మనం పోయేటప్పుడు ఏది కూడా మనం తీసుకొని పోలేము. కానీ ఉన్నంత కాలమే కలిగి ఉన్న వాటితో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. సంతోషంగా ఉందాం, సమాధానంగా ఉందాం, అందరితో కలిసిమెలిసి ఉందాం. డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, సంపదను బట్టి, ధనాన్ని బట్టి మనుషులను దూరం చేసుకోవద్దు, స్నేహాన్ని దూరం చేసుకోవద్దు, బంధుత్వాలను దూరం చేసుకోవద్దు. ఈ లోకంలో ఉన్నంత కాలం వీళ్ళందరూ కూడా దేవుడు మనకిచ్చిన వాళ్ళు. ఒకరితో ఒకరు కష్ట సుఖాలు పంచుకొని, ఒకరితో ఒకరు కలిసిమెలిసి జీవించడానికే బంధాలు, బంధుత్వాలు దేవుడు ఏర్పరిచాడు. కానీ మనకున్న ధనాన్ని బట్టి దూరం అయిపోదామా, వేరవుతూ ఉన్నామా, ఒకరినొకరు విడిచి వెళ్ళిపోతూ ఉంటున్నామా? అలాంటి ధనం ఎందుకు మనకు? అలాంటి సంపద మనకు ఎందుకు? అలాంటి ఐశ్వర్యం మనకు ఎందుకు? రెండవదిగా, జన్మనిచ్చి నిన్ను పాపం నుండి రక్షించాలని తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును బలిగా అర్పించి నిన్ను ప్రేమించి రక్షించుకున్నటువంటి, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించినటువంటి ఆ దేవదేవుణ్ణి కూడా మరిచిపోయేలా చేసేటువంటి ఆ ఆస్తి, ఆ ధనము, ఆ సంపద వల్ల మనకు కలిగే లాభం ఏమిటి? మనకు విస్తరించే కలిమి, మనం సంపాదించుకున్న ఆ సంపద మన జీవానికి మూలం కాదని మనం ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో గ్రహించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అందుకే ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి, దాసత్వములో ఉన్నటువంటి తన బిడ్డలను విడిపించి తాను వాగ్దానం చేసిన దేశానికి వారు నడిపించి, స్వాస్థ్యమును దేవుడు వారికి ఇచ్చి, వాళ్ళు నాటని ద్రాక్ష తోటలు, వారు త్రవ్వని బావుల్లో నీళ్లు వాళ్ళు త్రాగారు, వాళ్ళు కట్టనేటువంటి ఇళ్లలో వారు నివాసం చేశారు. గొప్ప ఐశ్వర్యం దేవుడు వారికి ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11 నుండి 18 వరకు కనుక మీరు చదివితే అక్కడ దేవుడు అంటున్నాడు, మీరు అంటారేమో మా బాహుబలము, మా సామర్థ్యము, మేము ఇంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోవడానికి కారణమైందేమో. ఇంత చక్కని ఇల్లు మేము కట్టుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం, భూములు కొనుక్కున్నాం, బళ్ళు కొనుక్కున్నాం, ఇదంతా మా కష్టం, ఇదంతా మా సామర్థ్యం, ఇదంతా మా కృషి, ఇదంతా మా ప్రయాస అని మీరు అనుకుంటారేమో అని చెబుతూ ఆ మధ్యలో రాస్తాడు, మంచి ఇల్లు కట్టించుకొని కడుపార తిని నీ పశువులు నీ వెండి బంగారములు వర్ధిల్లినప్పుడు
నీ దేవుణ్ణి నువ్వు మరిచిపోదువేమో, నీ దేవుని నువ్వు మరిచిపోతావేమో అనేటువంటి ముందుగా హెచ్చరిక దేవుడు అక్కడ చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, నిజమే కదా. ఈ రోజున మనకున్నటువంటి ఇళ్లను బట్టి దేవుని మరిచిపోయామా? మనకున్నటువంటి సంపదను బట్టి దేవుని మరిచిపోయామా? మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న వెండి బంగారములను బట్టి దేవుణ్ణి మరిచిపోయామేమో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా ఆదుకున్నాడు. తన ప్రజలైతే 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి నడిపించాడు. ప్రతి సమయంలో ప్రతిరోజు కూడా టయానికి వారికి ఆహారం ఇచ్చాడు, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళ వస్త్రాలు పాతగిలకుండా, వాళ్ళ కాళ్ళు వాపులు రాకుండగా, చెప్పులు తెగిపోకుండగా 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు. కానీ తీరా వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత, తీరా దేవుని స్వాస్థ్యంలో వారు అడుగుపెట్టిన తర్వాత చేసింది ఏంటి అంటే, వారికి ఉన్న ఇండ్లను బట్టి, వారికి ఉన్నటువంటి పశువులను బట్టి, వారికి ఉన్న వెండి బంగారాలను బట్టి, వారు కలిగినటువంటి ఆ యొక్క సంపదను బట్టి వారు దేవుణ్ణి మరిచిపోయారు, దేవుణ్ణి మరిచిపోయారు. కనుక ఆ ద్వితీయోపదేశ కాండం 8:18 అంటాడు, నీ దేవుడనే యెహోవాను నీవేం చేయాలి? జ్ఞాపకము చేసుకోవాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, బీద స్థితిలో ఉన్నా, ధనవంతుని స్థితిలో ఉన్నా, తినడానికి చాలా ఉన్నా, తినడానికి లేక ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం మన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ధనము కలిగి ఉండవద్దు అని కాదు, ఎందుకంటే మన దిన అవసరాలకు ఈ లోకంలో జీవించడానికి ధనము అందరికీ అవసరమే. కానీ విస్తారమైన సంపద ఖచ్చితంగా నష్టాలను తెచ్చిపెడుతుంది. విస్తారమైన సంపద కలహాలను తెచ్చిపెడుతుంది. విస్తారమైన సంపద దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. విస్తారమైన సంపద మన జీవితాలకు కీడు చేస్తుంది అని వాక్యంలో మనం గ్రహిస్తా ఉన్నాం. యాకోబు లాబాను ఇంటికా నుండి 2 భార్యలను, పిల్లలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను, ఎడ్లను, పశువులను, ఆస్తంతా తెచ్చుకున్నాడు కదా. ఏశావును కలుసుకున్న తర్వాత బహుమానం పంపిస్తే, నాకే చాలా ఉందిరా బాబు, దేవుడిచ్చిన బాగుంది, నీది నువ్వే ఉంచుకోవడం లేదు, నేను తీసుకోవాలని బలవంతంగా ఇచ్చాడు. కలిసి నివాసం చేశారు, సమాధాన పడ్డారు, బాగానే ఉంది. కానీ ఎంతో కాలం ఆ విధంగా ముందుకెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని మీద, దేవుని సన్నిధి మీద ఆనుకోక, ఆధారపడక, వారు కలిగి ఉన్న వాటి మీద తన దృష్టిని నిలిపి ఉంచారు. వేరైపోయారు, దూరం అయిపోయారు. అన్న ఒక దారి అయ్యాడు, తమ్ముడు ఒక దారి అయ్యాడు. పిల్లలు కూడా ఎలా అయ్యారో మనకు తర్వాత కాలంలో మనం నేర్చుకుంటాం. కానీ ఏది ఏమైనా విస్తారమైన సంపద మన జీవితాలకు మేలు చేయాలి, దీవెనకరంగా ఉండాలి, సంతోషంగా ఉండేలా సహాయం చేయాలి. అందుకే ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఏమన్నాడంటే, డబ్బును, ఆస్తిని ఒక పనివానిగా చూడాలట, కానీ మనకున్న ఆస్తిని యజమానునిగా ఎప్పుడు పెట్టుకోవద్దట. అర్థమవుతుందా? మనకున్న దేవుడిచ్చిన ఆస్తిని, దేవుడిచ్చినటువంటి డబ్బును, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మనకు పనికి వచ్చే ఒక పనివానిగా మనం చూడాలి తప్ప, మనల్ని పరిపాలించేటువంటి యజమానునిగా చేసుకుంటే మన బ్రతుకులు చెల్లాచెదరైపోతాయి, మన బ్రతుకులు చిరిగిపోతాయి, మన జీవితాలు చెదిరిపోతాయి. మన బ్రతుకుల్లో సంతోషము, సమాధానము, బంధాలు, అనుబంధాలు, ప్రేమ, అనురాగం ఇవన్నిటిని దూరం చేసి పారేస్తుంది. రెండవదిగా ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది. మూడవదిగా రకరకాల నష్టాలకు, దురాశలకు, శోధనలకు గురి అయ్యేలా చేస్తుంది. మన ఈ లోక జీవితంతో పాటు దైవ సంబంధమైన జీవితాన్ని కూడా పాడు చేసే ప్రమాదం కూడా ఉందని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటున్నా. మరి ఏం చేయాలి? ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది,
డబ్బు ఉంది, ఏం చేయాలి? ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా, నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు ప్రభువు అన్నాడు, ధర్మశాస్త్రం తెలుసు కదా, దాన్ని చదువు, దాన్ని పాటించు అంటే ఆయన అంటాడు, నేను చిన్ననాటి నుండి ఇవన్నీ కూడా పాటిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాను, నాకేం తక్కువ నాకేం కొదువ అంటాడు అక్కడ. అప్పుడు ప్రభు అంటాడు, నీకు ఒకటి తక్కువ కొదువగా ఉంది, ఏంటదా? నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు. అంటే ఈ ధనవంతుడు ఆస్తి ఉంది, సంపద ఉంది, బాగుంది, మరోవైపు ధర్మశాస్త్రాన్ని కూడా పాటిస్తూ ఉన్నాడు. కానీ ఆయన చేసిన పొరపాటు ఏంటంటే దేవుణ్ణి వెంబడించడంలా, దేవుణ్ణి ప్రేమించడం లేదు, దేవుని కోసం బతకడం లేదు. అంటే ఆయన సంపాదించుకున్న ఆయన సంపదనే దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, నిత్య జీవాన్ని పొందకుండా అతని సంపదనే అతనికి అడ్డుగా ఉన్నట్టుగా యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నేను అంటూ ఉన్నాను, మనం కలిగి ఉన్న మన ఇండ్లు దేవుణ్ణి ప్రేమించే విషయంలో అడ్డుపడకుండా జాగ్రత్త పడదాం. మనకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్, మన చేతిలో ఉన్న డబ్బు, ఆ కరెన్సీ దేవుణ్ణి వెంబడించే విషయంలో అడ్డుగా ఉండకుండా జాగ్రత్త పడదాం. ఆడు అంటున్నాడు యేసయ్య, ఆ ఆస్తిని అమ్మేసాయి, ఆ సంపద బీదలకు ఇచ్చేసాయి, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నన్ను ప్రేమించు, నా అడుగులో అడుగు వేసి నడువు, నా కోసం బ్రతుకు, నిత్య జీవానికి వారసుడు అవుతావు అని చెప్పాడు. కానీ ఆ ధనవంతుడు, దేవుణ్ణైనా విడిచిపెడతాను కానీ దేవుని ప్రేమించకుండా అయినా బ్రతకగలుగుతాను కానీ నిత్య జీవానికి పోకుండానైనా నేను ఉండగలుగునేమో కానీ నాకున్న సంపద మాత్రం నేను విడిచిపెట్టి ఉండలేను అనుకున్నాడు ఆయన. యేసుప్రభు ఏమంటున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు అంటున్నాడు. కానీ ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, నాకున్న సంపదనే నా జీవానికి మూలం అనుకుంటున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న ఆస్తి, మనకున్న సంపద, మనకున్న వాళ్లకు మనం దూరం చేయకుండా జాగ్రత్త పడదాం. మనకున్న సంపద, మనకున్న ఆస్తి దేవుణ్ణి మర్చిపోయేలా చేయకుండా జాగ్రత్త తీసుకుందాం. మనకున్నటువంటి సంపద, మనకున్న ఆస్తి మనలను అనేకమైన శోధనల్లో, కష్టాల్లో, నాశనములో పడవేయకుండా జాగ్రత్త పడదాం. నేను ముందు చెప్పాను కదా, 1 తిమోతి 6:9-10లో విశ్వాసంలో నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొని చనిపోయారట. ఎంత భయంకరమైన జీవితం! వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? విస్తారమైన సంపద. అందుకే సామెతలు 30:7-9 అంటాడు, అయ్యా నేను లేకపోతే, తక్కువగా ఉంటే, బీదవాడనైతే నేను దొంగిలించి మీ నామాన్ని అవమానపరుస్తానేమో, ఎక్కువైతే సంపద ఎక్కువైతే నిన్ను మర్చిపోయి నిన్ను విసర్జించి నీకు దూరమై కడుపు నిండి నిన్ను దూషిస్తానేమో, కనుక నాకు ఎంత కావాలో, నాకు ఎప్పుడు ఎంత కావాలో, నాకు ఎప్పుడు ఏం కావాలో నాకు అది దయచేయము అంటాడు. యేసుప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఈ మాట, ప్రభువా ఈ దినానికి కావలసిన ఖర్చులు కూడా మాకు దయచేయండి, ఈ దినానికి కావలసిన డబ్బులు మాకు దయచేయండి, ఈ రోజు కావలసినటువంటి ప్రభువా ఆస్తి సంపద మా యొక్క అవసరతలు మీరు తీర్చండి అని ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడితే ఎంత బాగుంటాయి మన జీవితాలు. ఈ కరోనాను బట్టి ఆరాధన జరగడంలా దేవుని సేవకులుగా సంఘ బిడ్డలు వచ్చి కానుకలు కూడా అందరూ అర్పించడం లేదు. కొంత అక్కడిక్కడ కాస్త కష్టంగా లేదా బాధాకరంగా ఉంటున్నాయి పరిస్థితులు. కానీ మా పాస్టర్ అని అంటారు,
ఫస్ట్ వస్తుంది, మళ్ళీ కొన్ని కట్టాలి, మన బ్యాంకులో ఏంటి లోన్ తీసుకున్నాం వాటికి కట్టాలి, ఇంకా కొన్ని లోన్స్ ఉన్నాయి వాటికి కట్టాలి, ఎట్లా అంటది. నేనేం సపోర్ట్ చేయను. ఎందుకు అంటే నాకు ఒక లోపల ఒక నమ్మకం, దేవుడు ఆ టయానికల్లా దేవుడు ఏదో విధంగా మన అవసరతలు తీరుస్తాడు, మన అక్కర్లకు సహాయం చేస్తాడు, మన జీవితాల్లో మనకు అవసరమైనది తప్పకుండా దయచేస్తాడు. కానీ చాలా విస్తారమైన ఆస్తి కలిగి మన వాళ్ళని దూరం చేసుకోవడం, మనమే మన వాళ్ళకు దూరం కావడం మనకు సంతోషంగా ఉంటుందా? మనకున్న ఆస్తి ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయేలా చేస్తే అదేమైనా మన జీవితాలకు సమాధానంగా ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఉండదు. మూడవదిగా మనకున్న సంపద, మనం కలిగి ఉన్న ఆస్తి విశ్వాసంలో నుండి, దేవునిలో నుండి, దేవుని మార్గంలో నుండి తొలగిపోయేలా చేస్తే అది మన జీవితాలకు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఏమాత్రం కూడా ఉండదు. అందుకే అదే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో పౌలు అంటాడు, ఒక చక్కని మాట రాస్తాడు. ఏమంటాడంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచాలి అంటాడు. అక్కడ ఎంత చక్కని మాట అండి. ఈ లోకరీతిగా ధనవంతులైన వారు, ఈ లోకరీతిగా విస్తారమైన సంపద గలవారు, ఈ లోకరీతిగా విస్తారమైన ధనము ఆస్తి గలవారు ఏం చేయాలట? గర్విష్ఠులు కావద్దు. డబ్బు ఉన్నోడు మాట వేరే ఉంటుంది, లేనోడు మాట వేరే ఉంటుంది, నాకు తెలుసు. డబ్బును బట్టే అధికారం ఉన్నవాని మాట ఒక రకంగా ఉంటుంది, అధికారము లేని మాట కూడా ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు అధికారము ధనం ఉండి కూడా కొన్నిసార్లు నోరు కూడా మూసుకోవాల్సి వస్తుంది, అట్లా కూడా ఉంది. కానీ ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమనందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తమును ధారాళముగా దయచేసే దేవునిలో నమ్మిక ఉంచి ముందుకు సాగడం నేర్చుకోవాలట. ప్రభువా, నాకేమై ఉన్నాయో, ఏవి ఉన్నాయో, ఎంత ఉందో ప్రభువా అన్నీ కూడా నాకు దయచేసింది నీవే. నేను సుఖముగా బ్రతకడానికి, క్షేమముగా జీవించడానికి, సమాధానముగా బ్రతకడానికి నీవే దయచేశావు కనుక నేను ధనాన్ని నమ్ముకోను, సంపదను నమ్ముకోను, గర్విష్ఠుని కాను. ప్రభువా, నిన్నే నమ్ముకొని ముందుకు సాగుతాను ప్రభువా అని మనం ఇక్కడ ఒక తీర్మానము చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మనిషికి లాభకరమైనది, మనిషికి క్షేమకరమైనది, మనిషికి ఆనందకరమైనటువంటి జీవితం ఏంటో తెలుసా? ప్రసంగిలో చివరి మాట నేను చదివి ముగిస్తా. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో చదవండి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించడము కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదట. మనుషులకు లాభకరమైనది ఒకే ఒకటి ఏంటో తెలుసా? ఈ లోకములో ఉన్నంత కాలం అన్నపానములు పుచ్చుకొని సంతోషిస్తూ ఆరోగ్యంగా జీవించడమే మనుషులకు కలిగే గొప్ప లాభం. ఈ లాభము, ఈ లాభకరమైనది ఎవరిస్తారు? దేవుడు మాత్రమే ఇవ్వగలడు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అవును, ఈ రోజున ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తున్నా, ఏశావు యాకోబులు అన్నదమ్ములు, ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్ళు. కొన్ని కారణాల బట్టి వేరైపోయారు, దూరం అయిపోయారు. 20 సంవత్సరాలు దాదాపుగా ఒకరి క్షేమ సమాచారం తెలియకుండా బ్రతుకుతూ వచ్చారు. కానీ దేవుడు ప్రేమించి వాళ్ళను ఐక్యపరిచాడు, సమాధానపరిచాడు, కలిసి నివాసం చేశారు. ఎన్ని రోజులు కలిసి ఉన్నారో మనకడ సమయం లేదు, కానీ అంటే ఆ కాలము వ్రాయబడి లేదు. కానీ ఎంతో కాలం వారు కలిసి ఉండలేకపోయారు. కారణం ఏంటంటే వారు కలిగి ఉన్న సంపద, వారు కలిగి ఉన్న ఆస్తి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి వారు దూరం అయిపోయారు, ఒకరు విడిచి వేరైపోయారు.
ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఎలా బ్రతికారో, ఎవరి జీవితం ఏమైందో మనకు అంతు పట్టని పరిస్థితిలోకి వారి జీవితాలు దూరంగా వెళ్ళిపోయాయి. తూర్పు ఒకరు, పడమరకు ఒకరు, ఉత్తరానికి ఒకరు, దక్షిణానికి ఒకరు అన్నట్టుగా వేరైపోయారు, దూరం అయిపోయారు. బంధాలు దూరమయ్యాయి, బంధుత్వాలు చెడిపోయాయి. కలిసి ఉండేటువంటి ఆ పరిస్థితులు ఇప్పుడు కనబడటం లేదు. వాళ్ళకున్న ఆస్తియే వారి జీవితాల్లో కలహాలకు, దేవుని మర్చిపోవడానికి లేదా దేవునిలో నుండి తొలగిపోవడానికి కారణంగా మారింది. ఈ రోజున దేవుని నుండి, దేవునిలో కలిగిన విశ్వాస జీవితంలో నుండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి బంధాలలో నుండి దూరం కావడానికి ఏది కారణం? ఏ కారణాన్ని బట్టి నువ్వు దూరం అవుతున్నావు? ఏ కారణాన్ని బట్టి మనుషులకు దూరం అయ్యావు? ఏ కారణాన్ని బట్టి దేవునికి దూరం అయ్యావు? ఏ కారణాన్ని బట్టి దేవునిలో ఉన్న విశ్వాసానికి దూరం అయ్యావు? ఆలోచన చేయి, ఆలోచన చేయి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. సంపాదించుకోవడానికి ప్రియ బిడ్డలు, మన యవన బిడ్డలు, చాలామంది మన సంఘ బిడ్డలు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. దుబాయ్లో, ఖతార్లో, సౌదీలో, రకరకాల దేశాల్లో కష్టపడి పని చేసుకుంటున్నారు సంపాదించుకోవడానికి. బాగుండాలి అని. కానీ నువ్వు సంపాదించుకునే ఆస్తి నీ వాళ్ళని నీకు దూరం చేయకుండా జాగ్రత్త తీసుకో. నువ్వు సంపాదించే నీ ఆస్తి ఇచ్చిన దేవుణ్ణి దూరం చేయకుండా జాగ్రత్త తీసుకో. నువ్వు సంపాదించుకునే ఆస్తి దేవుని పట్ల నీకున్న విశ్వాసములో నుండి, దైవ సంబంధమైన ఆత్మీయతలో నుండి దూరం చేయకుండా జాగ్రత్త తీసుకో. అలాంటి కృప, అలాంటి సహాయము ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డల మీ అందరికీ, మీ కుటుంబాలకు, ఎన్నికలేని నాకు, నా కుటుంబానికి కూడా దేవుడు అలాంటి జ్ఞానము, అలాంటి బుద్ధి, అలాంటి అనుభవం దయచేయాలని కోరుకుంటూ నా చిన్న మాట ముగిస్తున్న దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించుకుందాం. ఆమె చిన్న ప్రార్థన చేసి ఈ కూడికను మనం ముగించుకుందాం. మా కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మే మాసములో చివరి ఆదివారమైన ఈ పరిశుద్ధ దినాన ఆన్లైన్లో ప్రభువా మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి, మీ ప్రశస్తమైన వాక్యములో నుండి, గ్రంథములో నుండి మాకు కావలసిన పాఠాన్ని నేర్చుకోవడానికి ఈ రోజున మీరు చూపుతూ వచ్చిన మీ కృపను బట్టి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మేము కేవలం మీ వాక్యాన్ని, మీ మాటలను వినువారముగా ఉండకుండా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారముగా జీవిస్తూ, అయ్యా మీరు మాకు ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు, ఎన్నెన్ని దీవెనకరమైన పరిస్థితులు అనుగ్రహించారు, వాటిని బట్టి మేము గర్వించకుండా, అతిశయపడకుండా, అయ్యా మా జీవిత యాత్ర అంతట్లో కూడా జాగ్రత్తగా జీవించే జీవితాన్ని మాకు దయచేయి. ఎందుకంటే ఈ రోజు నేను నేర్చుకున్న పాఠంలో మాకున్నటువంటి విస్తారమైన సంపద, అయ్యా మేము సంపాదించుకున్న ధనము, మేము సంపాదించుకున్నటువంటి ఆ యొక్క మా తండ్రి ఆ యొక్క ఐశ్వర్యం, అయ్యా మా జీవితాలకు కీడు తెచ్చిపెట్టకుండా, నష్టాన్ని కలిగించకుండా, అయ్యా మేము జాగ్రత్తగా మసులుకునే వివేకమును, జ్ఞానమును మాకు దయచేయము. ఇదిగో ఏశావు యాకోబుల జీవితంలో నుండి, అబ్రహాము లోతుల జీవితంలో నుండి అయ్యా మేము ముఖ్యమైనటువంటి మాటలు అయ్యా వింటూ వచ్చాము తండ్రి. ఈ సమయంలో ఏశావు యాకోబులు బంధాలను తెంపివేసుకున్నారు, బంధుత్వాలను అయ్యా ఇదిగో తెంచివేసుకున్నారు, ఒకరిని విడిచి ఒకరు దూరంగా వెళ్ళిపోయారు. కారణం వారు కలిగి ఉన్న విస్తారమైన సంపదాన్ని మేము చూసాం. ప్రభువా ఎంతో కష్టపడి, ఏమితో చెమటగార్చి, అయ్యో ఎంతో ప్రయాసపడి, అయ్యా మీ సహాయము చేత, మీ కృప చేత మేము సంపాదించుకున్న ఈ ధనం, మేము సంపాదించుకున్న ఈ ఆస్తి, మేము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యం మా వాళ్ళను మాకు దూరం చేసేదైతే మాకు ఏం సంతోషం ఉంటుంది ప్రభువా. మా వాళ్లకు మేమే దూరం చేస్తే అయ్యా మేమెంతగా బాధపడే వారంగా ఉంటాము. అయ్యా మేము జాగ్రత్తగా ఉండే జీవితాన్ని మాకు నేర్పించు నాయన, నేర్పించు ప్రభువా.
అవును ప్రభువా, వారు కలిగి ఉన్న ఆస్తి వల్ల వాళ్ళు దూరం అయిపోయారు, బంధాలను తెంచేసుకున్నారు, ప్రేమకు దూరం అయ్యారు. ప్రభువా, వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో నాకు తెలియదు, కానీ వాక్యం చెబుతూ ఉంది, ఒకరిని విడిచి ఒకరు దూరముగా వెళ్ళారు అని చూస్తున్నాము నాయన. ప్రభువా, అలాంటి దూరం అయ్యా మాకున్న వాళ్ళ మధ్య చేస్తూ ఉంటే ఆ ధనం మాకున్నా ఒకటే లేకున్నా ఒకటే ప్రభువా. మాకు కావలసినంత మాత్రమే ఇవ్వండి ప్రభువా. మాకు ఏది అవసరమో అదే ఇవ్వండి నాయన. ఏది ఎప్పుడు కావాలో అదే మాకు దయచేయండి ప్రభువా. అవును తండ్రి, మా వాళ్ళతో మేము మా వాళ్ళ మధ్య కలిసిమెలిసి ఉండాలని ఈ బంధాలు ఈ ప్రేమను మాకు ఇచ్చారు నాయన. కానీ మేము కలిగి ఉన్న ఈ డబ్బు, ఈ ఆస్తి, ఈ ధనమే మా వాళ్ళను మాకు దూరం చేస్తుంది. మేమే మా వాళ్ళకు దూరం అవుతున్నాము అంటే అది ఎంత పెద్ద శత్రువో మేము గమనించే కృప చూపండి. రెండవదిగా చూసాం, మాకున్న ఈ ధనము, ఈ ఆస్తి, ఈ సంపద అయ్యా ఇచ్చిన నిన్నే మర్చిపోయేలా చేస్తుంది నాయన. నిన్ను విడిచిపెట్టేలా చేస్తుంది తండ్రి. ఇది మరీ కష్టమైన జీవితం ప్రభువా. మా వాళ్ళు దూరం అయితే అయ్యా బాధపడి ఊరుకుంటామేమో, అయ్యా దుఃఖపడి ఓదార్చుకుంటామేమో, కానీ నిత్య జీవాన్ని ఇచ్చే మీరే మాకు దూరం అయితే మాకు దిక్కెవరు ప్రభువా? మాకెవరు నిత్య జీవం ఇస్తారు? మాకు ఎవరి ద్వారా పరలోకాన్ని మేము పొందగలుగుతాం? ఏ విధంగా సమాధానంగా ఉండగలుగుతాం? ఏ విధంగా సంతోషంగా బ్రతకగలుగుతాం? అవును ప్రభువా, మాకు విస్తరించే కలిమి మా జీవానికి మూలం కాదని మీరు తెలియజేస్తా ఉన్నారు. ప్రభువా, మాకున్న సంపద, మీ కృప ద్వారా మేము సంపాదించుకున్న ధనం మిమ్మల్ని విడిచిపెట్టేలా చేయొద్దు అయ్యా, మీకు దూరం అయ్యేలా చేయొద్దు, నిత్య జీవానికి దూరం చేయొద్దు నాయన. అయ్యా మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభువా. మూడవదిగా, మీ పట్ల కలిగిన విశ్వాసములో నుండి తొలగిపోయేలా చేస్తే మమ్మల్ని మేమే చంపుకుంటాము నాయన, మమ్మల్ని మేమే పొడుచుకుంటాము తండ్రి. అది ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభువా. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్లో కానీ, మా హృదయాల్లో కానీ, మా జీవితాల్లో కానీ దాపురించకుండా కృప చూపండి. సహాయము చేయండి, సహాయము చేయండి అయ్యా. ఈ లోకంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే ప్రధానం కాదు. ఈ లోకంలో అయ్యా మేము క్షేమంగా ఉండడానికి ఇళ్ళు అవసరం, కానీ ఇల్లే ప్రాముఖ్యం కాదు. ఈ లోకంలో మా సిగ్గుపోకుండా అయ్యా బట్టలు అవసరమే, కానీ బట్టలే ప్రాముఖ్యం కాదు. అవును ప్రభువా, వస్త్రముల కంటే శరీరమును, ఇదిగో దేహము కంటే ఆత్మయే ప్రాముఖ్యమని అయ్యా మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నారు. అవును ప్రభువా, మా జీవితాల్లో దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దానికే ప్రయారిటీ ఇస్తూ అయ్యా మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించే కృప చూపమని ప్రార్థన. ప్రత్యేకించి ఈ లోకరీతిగా మేము ఆస్తిపరులమైతే అది మీ బహుమానమే, మీ కృప మాత్రమే. ఇండ్లు కలిగి ఉంటే అది మీరిచ్చిన కృపాదానమే ప్రభువా. వాహనాలు, కార్లు, మోటార్ బండ్లు కలిగి ఉంటే అవన్నీ కూడా మీ ద్వారా పొందుకున్నవే ప్రభువా. కానీ వాటిని బట్టి మేము గర్విష్ఠులము కాక, గర్వించక ఈ లోకములో సుఖముగా బ్రతుకు నిమిత్తము ధారాళముగా దయచేసేటువంటి మీలోనే నమ్మిక ఉంచి, అస్థిరమైన ధనానంలో నమ్మిక ఉంచకుండగా మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే జీవితాన్ని మాకు నేర్పించు. విన్న వాక్యాన్ని అయా విన్న బిడ్డలందరి హృదయాల్లో ఫలింప చేయండి అయ్యా. మీ రాకడ త్వరలో ఉంది నాయన, త్వరలో ఉంది ప్రభువా. ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం, మీ రాకడ ఉగ్రత దినమున ఇదిగో అందరూ కూడా తమ బంగారాన్ని, తమ ఆస్తిని, తమ యొక్క ద్రవ్యాలను పారవేసి దేవుని కోపము నుండి, దేవుని ఉగ్రత నుండి మమ్మలను దాచుమని పర్వతాలతోనూ గుట్టలతోనూ మొర్ర పెట్టుకుంటారని కూడా వాక్యంలో మేము చదువుతున్నాము తండ్రి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు రాకుండా కృప చూపండి, సహాయము చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో మీ రాకడలో మీతో పాటు నిత్యత్వంలో జీవించగలిగే జీవితాలు, ఆ అనుభవాలు మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, వాక్యం విన్నటువంటి మీ బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యముతో బాధపడే వారు ఉంటే ఆరోగ్యంతో దీవించండి. ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆదరించండి. కృంగిన స్థితిలో ఉంటే మీరు లేవనెత్తండి. పడకల మీద ఉంటే దుఃఖపడుతూ ఉంటే మీరు అయ్యా ధైర్యపరచండి. ఇదిగో ప్రభువా, మా జీవితాలు, మా విశ్వాసాలు, మా బ్రతుకులు మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం.
మీరే నడిపించండి, మీరే పోషించండి, మీరే కాపాడండి, మీరే మీతో ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరమతండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల నడిపింపు మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలము తోడై ఉంచునుగాక. ఆమేన్. అందరికీ